హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్. పప్పులు మనం చాలా వెరైటీ పప్పులు చేసుకుంటాం, కానీ ఈరోజు మంచి వెరైటీ అండ్ మంచి టేస్ట్లో ఉండే పెసరపప్పు బీరకాయ కూర నేర్చుకుందాం. ఇది నా స్టైల్లో నేను ఎలా మా ఇంట్లో చేసుకుంటానో అది చూపిస్తాను. ఈ బీరకాయ పెసరపప్పు కూర చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు సమ్మర్లో చాలా చలవ కూడా చేస్తుంది. ముందుగా నేను ఒక 30 కిలో బీరకాయలు, లేత బీరకాయలు కడుక్కుని శుభ్రంగా పెట్టుకున్న వాటిల్ని చెక్కు తీద్దాం. ముందు ఆ చెక్కు తీసేటప్పుడు ఆ మధ్యలో ఉండేది చాలా పీచుగా ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ అంతా తీసేసి పడేద్దాం, అది యూజ్ చేద్దాం మనం. అలాగే అది తీసిన తర్వాత ఆ లావుగా ఉన్న మధ్యలో ఉంటుంది కదా, ఆ స్కిన్ మొత్తం చక్కగా కొంచెం లోతుగా తీయండి. తీసుకుని అదంతా వేరేగా ఒక గిన్నెలోకి కానీ ఎందులో కన్నా వేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈ సన్నగా పీచు లాంటి పదార్థం యూజ్ చేయొద్దు, ఈ లావుగా ఉండవే యూజ్ చేద్దాం. వాటికి నేను పచ్చడి చేస్తాను, వేరేగా ఒక వీడియో కూడా చేసి పెడతాను. నెక్స్ట్ పచ్చడి కూడా ఎలా చేస్తానో పెడతాను అనమాట, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. చెక్కు తీసిన బీరకాయలన్నీ కూడా రెండు వైపులా కూడా చేదు చూసుకోండి. బీరకాయల్లో అది చాలా ఇంపార్టెంట్. చేదు ఉంటే అస్సలు కూర అంతా చేదు అయిపోతుంది. చేదు అనిపిస్తే తీసి పడేయండి, ఎక్కడి వరకు చేదుగా ఉంటే అక్కడికి. ఇప్పుడు ఆ చెక్కుని పెట్టుకున్న బీరకాయల్ని చక్కగా ఇలా బ్లాక్స్గా కట్ చేసేసుకోండి. అన్ని బీరకాయలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. అన్ని బీరకాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. ఆ స్టవ్ మీద పెట్టుకున్న ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ ప్యాన్లో వేసుకుని తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కొద్దిగా శనగపప్పు వేసిన తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసుకోండి అండ్ 2 పచ్చిమిర్చి చిదిపి వేయండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత సరిపడగా కారం, కూర కారం ఇది అండ్ కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసేసి సరిపడా ఉప్పు వేసి ఆ బీరకాయలందరినీ ఒకసారి కలపండి. ఆ కారం, ఉప్పు, పసుపు మనం వేసిన అల్లం వెల్లుల్లి అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి అలా తిప్పండి. గరిటెతో మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే బీరకాయలో చాలా నీళ్ళు వస్తాయి. అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేనైతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బీరకాయల్లో వాటర్ వేయక్కర్లేదు, వాటర్ వచ్చేస్తుంది అనమాట, బీరకాయలో ఊరుతుంది. ఇగో చూడండి, ఒక 10 మినిట్స్కి అలా చక్కగా వాటర్ ఊరిందనమాట. అది మళ్ళీ ఒకసారి బీరకాయ కలిపేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని తీసి ఓన్లీ పప్పు వేయండి, వాటర్ అంతా పడేసి పప్పు వేసేసి అది కూడా పప్పుని కలిపేసి మళ్ళీ మూత పెట్టండి గిన్నె. ఈ వాటర్లోనే పప్పు కూడా ఉడికిపోతుంది. పెసరపప్పు కూడా చాలా చిన్నగా ఉండి చాలా డెలికేట్గా ఉండే పప్పు. ఈ పప్పు చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది. మన కందిపప్పు వాటిలాగా ఎక్కువసేపు పట్టదు అనమాట. ఇది కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఆ పలుకుగా పప్పు ఉంటేనే కూరకు టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. అలా వచ్చిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా పప్పు మెత్తబడిపోయింది, కూర దగ్గరికి అయిపోతుంది. కూర దగ్గరికి అయ్యేటప్పుడు పప్పు ఆటోమేటిక్గా మెత్తబడిపోతుంది. అప్పుడు మధ్యలో అలా కన్నంలా చేసి
ఒక 2 టమాటాలు, పెద్దదైతే ఒకటి చాలు, చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ మధ్యలో పెట్టి మూత పెట్టేసేయండి. మళ్ళీని మూత పెట్టేసి టమాటో మెత్తబడిపోతే కూర అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పైన జల్లేసి మూత మళ్ళీ పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేయండి. అంతే, ఎంతో యమ్మీ టేస్టీ పెసరపప్పు బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ కూరని రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.